ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 29వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి 2 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. కనుక వీరు ఏ శుభవార్తలు వినబోతున్నారు, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా శనిదేవుని అనుగ్రహం అనేది ఉంటుంది. దాని ద్వారా ఈ సమయంలో వీరి యొక్క సంపద అనేది కూడా రెట్టింపు అవుతుంది. ఇక దాంపత్య జీవితంలో కూడా సుఖ సంతోషాలు కూడా నెలకొంటాయి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారి భార్యాభర్తలు కూడా ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఉన్న అధికారుల నుంచి మంచి ప్రశంసలైతే వీరు అందుకుంటారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగ్గా ఉంటారు. కొందరి సహాయం కూడా ఎప్పుడు కూడా ఉంటుంది. అంటే ఆర్థిక వనరులను వీరైతే అందుకుంటారని చెప్పుకోవచ్చు. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది. కొంతకాలంగా వేధిస్తున్నటువంటి అతిపెద్ద సమస్యలు కూడా సులువుగా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారిని చూసి మిమ్మల్ని ఓర్వలేకైనటువంటి వారు మీకు ఆపదను కలిగించాలని మాత్రం తప్పకుండా అనుకుంటారు. కాబట్టి మీరు ఎవరినైనా సరే నమ్మే ముందు 1కి 2 సార్లు అయితే ఆలోచించి నమ్మండి. ఇతరుల కారణంగా మీరు ఖచ్చితంగా రేపటి రోజున నిందలు పాలవుతారని కొంచెం చెప్పుకోవచ్చు. అయితే సోదరిమణులు అంటే వారికి సహాయం చేయడం వలన మరో వర్గం వారికి మీరు దూరం అవుతారండి. పై స్థాయి కింద స్థాయి వలన ఏకకాలంలో ఇబ్బందులైతే ఎదురవుతాయి. ఇంకా రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. అయితే కోర్టు వ్యవహారాల్లో అపజయం అనేది మీకు ఎదురవుతుందండి. ఆత్మీయ వర్గ ద్రోహం చేసే తప్ప వీరికి ఏ విషయంలోనూ లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి, ఉద్యోగాల పరంగా అన్ని రంగంలో వీరు అనుభవం గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వాన్ని కూడా గ్రహిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ కుంభరాశి వారు ఉన్నటువంటి పెద్ద కోరికలు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా జీవితంలో ఉన్నటువంటి స్థానాన్ని గ్రహించుకోవడానికి వీరికి ఎంతో మంచి అవకాశాలైతే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్టకరమైనటువంటి విషయంగా భావించడం మనకు జరుగుతుంది. ఎందుకంటే వీరి కెరియర్కి, విద్య, ఆధ్యాత్మిక పురోవృద్ధి ఇలాంటివి ఎన్నో అవకాశాలు అయితే లభిస్తాయి. అంతేకాకుండా వీరిలో ఉన్నటువంటి సృజనాత్మక భావం, ప్రకటన, స్వేచ్ఛ ఇలాంటి విషయంలో ఎంతో ప్రాధాన్యత లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి కెరియర్ పరంగా, విద్య పరంగా, ఆధ్యాత్మిక విషయంలోనూ మంచి అవకాశాలు అయితే వీరికి లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సామాజిక పరస్పరం చర్య, వ్యక్తిగత సమతుల్యతను కాపాడుకోవడం అనేది ఈ సమయంలో చాలా అవసరమైన విషయం. ఎవరికైతే ఈ రాశి వారు జన్మించినటువంటి జన్మవారు నిరుద్యోగులకు జీవిస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలైతే ఫలించబోతున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్న సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అంతేకాకుండా ఉద్యోగ విషయంలో ఏదైనా రంగంలో మీరు ఉద్యోగానికి కోరుకుంటున్నారో ఆ రంగంలో మీకు మంచి ఉద్యోగాన్ని, అదృష్టాన్ని సంపాదించుకుంటారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సమయంలో చాలా ఖచ్చితమైన
ఫలితాలైతే కలగబోతున్నాయి. మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్నటువంటి రాజకీయ రంగాలు నిలబడిన స్వంత హామీగా మీరు కష్టపడిన తత్వంలో పట్టుదలతో ముందుకైతే సాగిపోతారు. అటువంటి రాశిలో ఉన్నటువంటి ఈ రాశి వారికి ఖచ్చితంగా రాజకీయ రంగంలోనే త్వరగా మీకు సంబంధించిన శుభవార్త అయితే ఖచ్చితంగా మీరు వింటారు. దీంతో ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు కూడా ఇది ఎంతో మంచి సహాయంగా కనిపిస్తుంది. ఇంతో కాలం ఒత్తిడిలో మీ జీవితం సాగిపోయి ఉంటే గనక వారికి ఇంకా ఈ సమయంలో మీరు కోరుకున్న జీవితంలో ఆనందకరమైనటువంటి లక్షణాలైతే రాబోతున్నాయి. ఇక మీరు ఉద్దేశంగా ఉంటే గనక ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు, గొడవలకు మాత్రం దూరంగా ఉండాలని ఖచ్చితంగా మీకు సూచించినటువంటి సూచన అయితే కనిపిస్తుంది. ఇక స్త్రీలకు గనక కుటుంబంలోని కొన్ని సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించినటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే గనక ఇది అద్భుతమైనటువంటి కాలంగా పరిగణించబడుతుంది. మీరు ఇప్పటి వరకు వ్యాపారంలో ఇంకా పెట్టుబడి పెట్టాలన్నా లేదా భాగస్వామ్యంతో బ్రాంచులు కానీ విభజించాలని అనుకుంటే ఖచ్చితంగా మీకు మంచి సమయం. అలాగే వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టి మీరు మరింతగా వృద్ధి చేసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు మీరు అప్పులతో సతమైపోయి రుణాల బాధల్లో మిమ్మల్ని పట్టి పీడిస్తుంటే గనక ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అప్పుల బాధలకు తొలగిపోతాయి. అలాగే మీకు రావాల్సినటువంటి ధనం ఖచ్చితంగా ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. ఎందుకంటే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా ఈ కుంభరాశి వారికి త్వరలోనే ధైర్యంగా ముందుకు వెళ్తే గనక మీరు అనుకున్నటువంటి పనులు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అయితే ఈ సమయంలో మీకు ఒక సంఘటన అంటే శత్రుపీడ అనేది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. కనుక ఎవరికంటే వాళ్లకు శత్రుత్వం పెంచుకోవద్దు. మీరు అనుకున్న విషయంలో ముందుకు సాగాలంటే నలుగురితోనూ ఖచ్చితంగా మీరు మంచిగా వ్యవహరించాలి. ఇక రైతులకు చాలా మంచి సమయంగా అని చెప్పుకోవచ్చు. రైతులకి మంచి ఫలితాలు అధికంగా అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కూడా మంచి సమయంగా కనిపిస్తుంది. ఇక ఈ సమయం ఎంతో ఉన్నతంగా రావటానికి కారణం మీ యొక్క అదృష్టమైనత్వం ఫలితమని చెప్పుకోవచ్చు. విదేశీ వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. మీ జీవితంలో ఇప్పటివరకు అనుకున్నటువంటి విషయాలు ఇప్పుడు నెరవేరబోతాయని చెప్పుకోవచ్చు. ఏదైనా స్వంత ఇంటి నిర్మాణం చేయాలి అనుకుంటే ఈ సమయంలో మీ సమయాన్ని చేరుకున్న వారవుతారు. ఇక ఈ రాశి వారికైతే ఈ 2 శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతారని చెప్పుకోవచ్చు. అలాగే రాశి వారికి నూతన వాహన యోగం కూడా కనిపిస్తుంది. మీకు కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. కొత్త పరిచయాలు పెరగడం వల్ల మీ జీవితంలో శుభవార్తలు అనేవి వింటారండి. అంతేకాకుండా మీకు వివాహం కూడా కలుగుతుంది. దాంతోపాటుగా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో అవకాశాలు వచ్చి ఉంటాయి. వాటన్నిటి కూడా వదులుకున్న వారైతే మీకు ఈ సమయంలో త్వరలోనే సరికొత్త అవకాశాలని మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ కుంభరాశి వారికి అయితే ఇలాంటి పెద్ద పెద్ద శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు.